హాయ్ అండి, వెల్కమ్ టు జేపీజే టాక్స్. ఇది యాక్చువల్గా మొన్న రోషేష్ అన్న జరిగింది న్యూ ఇయర్ అని చెప్పాను కదా, అప్పుడు తీసిన వ్లాగ్ అనమాట. కానీ నాకు పెట్టడానికి టైం కుదరక పెట్టలేదు. సో ఏదేమైనా చూసేయండి మీరు అందరూ కూడా. మీకు అందరికీ కూడా తెలియచెప్పాలి ఇక్కడ పద్ధతులు ఏంటి అన్న ఒక్క ఇంట్రెస్ట్ తోటే ఈ వీడియో తీశాను. అంటే అసలు న్యూ ఇయర్ రోజున ఏం చేస్తారు, ఏం ఫుడ్ తింటారు, వీళ్ళు ఎలా తింటారు, అసలు అవి ఎందుకు తింటారు, రీజన్స్తో సహా నేను మీకు చూపించాలని అనుకుంటా ఉన్నాను. వీలైతే చూడండి, నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో న్యూ ఇయర్ రోజునైతే నేను మా ఎంప్లాయర్ వాళ్ళ కూతురింటికి వెళ్ళామన్నమాట. అక్కడ మేము వెళ్ళేసరికి టేబుల్ అంతా కూడా అరేంజ్ చేసేసి ఉంది. అయితే వీళ్ళకి ఏంటి అని అంటే న్యూ ఇయర్ రోజున బ్రహోత్ అని ఉంటాయి. బ్రహోత్ అంటే ఆశీర్వాదాలు అనమాట. ఆ ఆశీర్వాదాలు ప్రతిదానికి కూడా తినే ముందు ఒక ఫ్రూట్ తిన్నారనుకో సపోజ్, దాన్ని ఆశీర్వదించి దేవుడిచ్చిన బ్రహ అంటారనమాట. దాన్ని ఆ బ్రహ ఇచ్చి అప్పుడు తింటారు. ఈ ఇయర్ అంతా కూడా మాకు ఇది సమృద్ధిగా ఉండాలి, ఈ ఇయర్ అంతా కూడా మేము దీన్ని సమృద్ధిగా తీసుకోవాలి అని చెప్పేసి ఒక అర్థం వచ్చేలాగా ఉంటుంది అనమాట హిబ్రూలో. నేను వాళ్ళ వాయిస్ కూడా మీకు బ్యాక్గ్రౌండ్లో ఇస్తాను, వినండి నచ్చితే గనక. అర్థం కాదు కానీ వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి అన్నది తెలుసుకుంటారు అని చెప్పేసి అంతే. అయితే ఇక్కడ ఇవన్నీ వంటలన్నీ కూడా తనే కుక్ చేసిందనమాట వాళ్ళ కూతురు. ఇప్పుడు చూపించాను కదా, ఇవైతే బ్రహోత్, వీటినే తింటారనమాట. ఏది ఎప్పుడు తింటారు, ఎలా తింటారు, ఎందుకు తింటారో కూడా నేను మీకు ఒక్కొక్కటి చూపించేస్తాను, చూసేయండి. సో దీన్ని కిదూష్ అంటారు. కిదూష్ అంటే ఫస్ట్ యాయిన అంటే ద్రాక్షరసం తాగుతారనమాట. నెక్స్ట్ ఇది బ్రెడ్ హలా అంటారు, దీన్ని స్వీట్ హలా తింటారు. ఇది రౌండ్గా ఉంటుంది. రౌండ్గా ఎందుకనంటే ఇయర్ సర్కిల్ ఉంటుంది కదా, ఇప్పుడు ఇయర్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఎండింగ్ అవుతుంది అనమాట. అందుకని చెప్పేసి ఈ రౌండ్ హలాని తింటారు, బ్రెడ్, స్వీట్ బ్రెడ్. אבל נשארתי סתם. מה, באמת אבי? מה חשבת שזה בא מהחנות? לא יודע. దాని తర్వాత వచ్చి దీన్ని తమార్ అంటారు, అంటే ఖర్జూరం అనమాట. ఖర్జూరాన్ని ఎందుకు తింటారని అంటే మధురంగా ఉంటుంది కదా ఖర్జూరం, చాలా స్వీట్గా ఉంటుంది కదా. సో ఇయర్ అంతా కూడా ఆ స్వీట్నెస్ రావాలని చెప్పేసి ఇలా బ్రహా చెప్పి తింటారనమాట. אנחנו עוברים לסלקה, סלק. סלק ירוק, חברים, יש. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీన్ని అయితే సేలక్ యారోక్ అంటారు. బీట్రూట్, డైరెక్ట్ బీట్రూట్ కూడా తీసుకుంటారు. ఇదైతే బీట్రూట్ లీవ్ ఆకులు అనమాట. సో దీన్ని తీసుకుంటారు. దీన్ని ఎందుకు తీసుకుంటారు అనేది చెప్తాను. రిమూవ్ అనమాట, అంటే మన లైఫ్లో ఉన్న శత్రువులు కానీ మన లైఫ్లో ఉన్న ఏదైతే చెడు ఉందో అదంతా కూడా తీసేయాలి అని చెప్పేసి ప్రేయర్ చేసి దాన్ని తింటారు. నెక్స్ట్ వచ్చేసి ఇది కార్తీ అంటే దీన్ని ఉల్లిగడ్డలు ఉంటాయి కదా పొడవుగా, అవి అనమాట. వాటిని తింటారు. ఇవి ఎందుకు తింటారు అని అంటే వీటిని కూడా సేమ్ అంతే, మనలో ఉన్న చెడు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మన చుట్టూ వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళడానికి, ఇంకా మనలో ఉన్న ఆశలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోవాలి అని చెప్పి ప్రేయర్ చేసి దీన్ని తింటారు. నెక్స్ట్ వచ్చేసి ఇది గుమ్మడికాయ అనమాట. గుమ్మడికాయని ఎందుకు తింటారని అంటే మన పాపాలు క్షమించబడాలి అని చెప్పేసి ఒక ఆశీర్వాద వచనం చదివి అప్పుడు ఈ గుమ్మడికాయ తింటారు. దీన్నైతే కర అంటారనమాట. దీన్ని వచ్చేసి లూబియా అంటారు. ఇదొక ఏమంటారు గ్రీన్ పీస్ లాంటిది, ఆ టైపు, కానీ దీని పేరు వచ్చేసి లూబియా అంటారు ఇక్కడ. ఇది ఏం సూచిస్తుంది అని అంటే ఇక్కడ సమృద్ధిని సూచిస్తుంది. ఈ లూబియా అన్నది గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉన్నది ఏదైతే, ఇది ఇయర్ అంతట్లో కూడా మాకు సమృద్ధి ఇస్తాడు దేవుడు అని నమ్మకంతో తింటారనమాట. నెక్స్ట్ వచ్చేసి పోమోగ్రానేట్, చాలా ఇంపార్టెంట్. ఈ వచ్చేసి ఈ దానిమ్మ గింజలో 613
ప్రతి దానిమ్మ గింజలో 613 గింజలు ఉంటాయని నమ్ముతారనమాట. సో దానికి ఏంటంటే అర్థం 613 కమెండ్మెంట్స్ ఉన్నాయంట వీళ్ళకి, యూదులకి. సో అవన్నిటికి కూడా సంఖ్య సూచిస్తుంది కాబట్టి అవన్నీ కూడా మేము పాటించాలి అన్న ఇదిలో తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి యాపిల్ని ద్వాష్ అంటే తేనెలో ముంచుకొని తింటారు. ఇప్పుడు ఫ్రూట్లో ఏదైనా స్పెషల్ ఫ్రూట్ ఉందంటే అది యాపిలే కదా, సో దాన్ని మధురంగా స్వీకరిస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, బెత్తకనిసత్కి వెళ్తారు సమాజ్ మందిరానికి. ఇక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారనంటే వాటర్ తీసుకొని బయటకు వదిలేస్తారు. ఇది యాక్చువల్గా సముద్రం పక్కన జరగాలి, లేకపోతే నదుల పక్కన జరగాలి. యెరూషలేంలో అలాంటివి ఏమి ఉండవు కాబట్టి ఎక్కడైతే సమాజ మందిరంగా కూడుకుంటారో అక్కడ వాటర్ వదిలేసి, ఆ వాటర్ వదలడం దేనికి సంకేతం అని అంటే వాళ్ళ పాపాలు, ఇయర్ పొడికి చేసిన తప్పులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవుని ఎదురు ఒప్పుకొని విడిచిపెట్టేస్తున్నట్టు లెక్క అన్నమాట. సో ఆ ఇయర్ స్టార్టింగ్ రోజున ప్రేయర్ చేసుకుని దేవుని దగ్గర క్షమాపణలు అడుగుతూ ఈ విధంగా చేస్తారు. సో ఇది న్యూ ఇయర్ పండగ. నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అయితే ఇది ఎప్పుడు జరుగుతుందో చెప్తాను. ప్రతిదీ కూడా పరిశుద్ధ గ్రంథం నుంచే తీసుకుంటారు. 7వ నెల మొదటి దినాన ఇది చేస్తారనమాట. లేవికాండంలో, సంఖ్యాకాండంలో మనకు కనిపిస్తుంది. 7వ నెల మొదటి దినాన మీరు పరిశుద్ధంగా కూడుకోవాలి, విశ్రాంతి దినంగా పాటించాలి అని చెప్పి. సో అప్పుడు చేసుకుంటారనమాట ఇది. ఇంతవరకు నా వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.